మిత్రులారా నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ కృష్ణయ్య గారి గురించి మాట్లాడిన భాష ఇప్పుడే చూడటం జరిగింది. అత్యంత హేయంగా, చాలా బాధాకరంగా మాట్లాడడం జరిగింది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రజాస్వామ్యం పట్ల, సంస్థల పట్ల, అధికారుల పట్ల ఎంతో గౌరవం, విలువలు కలిగి ఉండవలసిన వ్యక్తి ఈ రకమైన భాషను ఉపయోగించడం సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే రకంగా ఉంది. ఆ భాష ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విత్ ఆల్ డ్యూ ప్రాసెస్, ఆయన ఏమి అనధికారికంగానో లేకపోతే ఆయనకి తగిన హోదా లేకుండానో వచ్చి ఆ సీట్లో కూర్చోలేదు. వాస్తవంగా మెరిట్ బేసిస్లో ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటన చేసి సెలక్షన్ ప్రాసెస్లో వచ్చి ఆ పదవిలో కృష్ణయ్య గారు ఆ పదవిని అలంకరించినప్పుడు, అదేవిధంగా ఒక వ్యక్తికి బంధువులు ఉండకూడదు, బంధువులు ఆఫీసర్లుగా ఉండకూడదు, ఆ ఆఫీసర్లు మన పైన ఎంక్వైరీ చేయకూడదు అనే ఒక ఆలోచన, ఎస్ డెఫినెట్గా మీకు గోపీనాథ్ గారు పట్ల, లేకపోతే గోపీనాథ్ గారు అధికారిగా ఉండి వారు చేస్తున్న విచారణ వ్యవహారాలపై మీకేమన్నా అనుమానాలున్నా, అభ్యంతరాలున్నా, వాస్తవంగా ప్రజలు తెలుసుకోవాల్సింది, ఆ సిట్ వేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ని వేయటం జరిగింది. సో సుప్రీంకోర్టు ఆదేశాలతో వేసిన సిట్లో ఉన్న వ్యక్తిని మీరు తీసుకొచ్చి బంధుత్వాలు కలిపి మీ నోటికి వచ్చిన భాషను మాట్లాడి ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆలోచించుకోవాలి. ఇవాళ ఆఫీసర్స్ పట్ల మీరు చూపిస్తున్న ఈ రకమైన భాష, ఈ రకమైన వ్యవహార శైలి, మీపై ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారం ఉందో, మీ ప్రవర్తనపై ఏదైతే ప్రచారం ఉందో, అది ప్రైవేటుగా మీ పట్ల ఒక రకమైన ప్రచారాన్ని చేశారేమో అనే అనుమానం నాలాంటి వాళ్ళకు కూడా ఇదివరకు ఉనింది. కానీ ఇవాళ మీరు పబ్లిక్ లైఫ్లోకి వచ్చి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అనేక గవర్నమెంట్లు అంటే ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళు, ఒకవేళ మీరు ఆయన తెలుగుదేశం మనిషి అనుకుంటే తెలుగుదేశం అధికారంలో ఉన్ననాడు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్ననాడు ఏనాడు కూడా మచ్చ లేకుండా తన పైన వేలెత్తి చూపించలేని విధంగా ఆయన తన డ్యూటీని నిర్వహించి రిటైర్ అయిన తరుణంలో అటువంటి వ్యక్తి దగ్గరకు పట్టుకొచ్చి మీరు ఈ రకమైన భాష వాడటం ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ధర్మారెడ్డి గారిని ఏ ప్రాసెస్ లో, ఏ సెలక్షన్ ప్రాసెస్ లో తీసుకొచ్చారు? ధనుంజయ రెడ్డి గారిని ఏ ప్రాసెస్ లో, ఏ సెలక్షన్ ప్రాసెస్ లో తీసుకొచ్చారు? సలహాదారులుగా నియమించుకున్న అనేక మంది రిటైర్డ్ ఆఫీసర్స్, అజయ్ కల్లం రెడ్డి గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఏ రకంగా తెచ్చుకున్నారు? సో ఒక బీసీకి సామాజిక వర్గానికి, యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక మంచి ఉన్నత పదవిలో కూర్చుని ఉంటే మీకు అంత ఏవగింప, అంత చులకన భావమా, అంత హీనంగా మాట్లాడతారా? ఇది ప్రజాస్వామ్యంలో విలువలను కాపాడే పద్ధతిలోనే ఉందా? సమాజానికి ఏ రకమైన సందేశాన్ని పంపించాలనుకుంటున్నారు? ప్రజల్లో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల పట్ల ఉన్న గౌరవ భావాన్ని మీరు ఏ రకంగా పలచన చేసే కార్యక్రమంగా మాట్లాడుతూ ఉన్నారు? ఎస్ డెఫినెట్ గా గోపీనాథ్ గారి పట్ల మీకేమన్నా అభ్యంతరాలుంటే వెళ్ళండి, సుప్రీంకోర్టులో మళ్లీ వెళ్ళండి, మీ అభ్యంతరాలను తెలియజేయండి. ఒకవేళ అతను ఏమన్నా ఏకపక్షంగా ఉన్నాడని మీకు అనిపిస్తే సుప్రీంకోర్టులో చెప్పుకొని మార్చమని కోరుకోవాల్సిందే తప్ప అంటే మీరు ఒక పక్కన సుప్రీంకోర్టు వేసిన సిట్న గురించి మాట్లాడుతున్నారంటే సుప్రీంకోర్టును అవమానిస్తున్నారు, అధికారులను అవమానిస్తున్నారు, రిటైర్డ్ ఆఫీసర్ కి బంధుత్వాన్ని కలిపి వారిని అవమానిస్తా ఉన్నారు. అదేవిధంగా సమస్త యాదవ జాతిని, బీసీ సమాజాన్ని కూడా అవమానించే రకంగా మాట్లాడడం ఇది చాలా బాధ కలిగించింది. జగన్మోహన్ రెడ్డి గారు, ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి. తక్షణం కృష్ణయ్య గారికి క్షమాపణ చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇమీడియట్ గా కృష్ణయ్య గారికి క్షమాపణ చెప్పి ఈ జరిగిన ఈ తప్పిదాన్ని సరిదిద్దుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం మిమ్మల్ని.